హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా పురుషార్థాల గురించి విదురుల వారికి పాండవులకి మధ్య జరిగినటువంటి ఇష్టాగోష్ఠి గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుల వారు, ధర్మరాజు, మిగిలిన వారందరూ భీష్మాచార్యుల వద్ద సెలవు తీసుకొని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. రాజప్రాసాదం చేరిన తర్వాత విశ్రాంతి సమయంలో ధర్మరాజు విదురుని చూచి తనకు ధర్మ అర్థ కామ మోక్షముల్లో ఉత్తమము, మధ్యమము, అధమములు ఏవి వివరించండి అని అడిగారు. విదురులు వారు ఇలా చెప్పసాగారు: ధర్మనందన, ధర్మంగా ధనం సంపాదించాలి, ధనంతో కోర్కెలు తీర్చుకోవాలి. కాబట్టి ఉత్తమమైనది ధర్మము, మధ్యమము అర్థము, అధమము కామము అని చెప్పారు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నారు: విదురా, ధర్మ కామములకు ధనం అవసరం అని చెప్పారు కదా, సన్యాసులు కూడా తమ దైనందిన కార్యక్రమాల్లో ధనం అవసరం కదా, కాబట్టి ధనం ఉత్తమం కదా అని అడిగాడు. ఆ మాటలకు నకుల సహదేవులు ఇలా అన్నారు: ధర్మము, ధనము ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, కాబట్టి ఏదో ఒకటి ఉన్నా లాభం లేదు. పైగా ధనం లేని వాడికి కామం ఎలా తీరుతుంది అని అడిగారు. విదురులు వారు ఇలా చెప్పసాగారు: ధర్మము, అర్థము వాటికవే సాటి, ఒకటి మరొకటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ధనం ధర్మంగా సంపాదించాలి కాబట్టి ధర్మమే ఉత్తమం. పెరుగులో దాగి ఉన్న వెన్న మాదిరి కామము ధర్మ అర్థముల్లో దాగి ఉంటుంది. సుఖజీవనానికి కామము హేతువు. తుమ్మిద పువ్వుల్లోని తేనె తాగినట్టు మనుష్యుడు కామం వలన సుఖాలు పొందుతాడు. కాబట్టి మనిషి జీవితంలో మూడు ముఖ్యమైనవే. కేవలం కామవాంఛలతో జీవించేవాడు అధముడు, అర్ధకామములతో జీవించేవాడు మధ్యముడు, ధర్మంగా ధనం సంపాదించి తద్వారా సుఖాలు పొందేవాడు ఉత్తముడు అని చెప్పారు విదురులు వారు. అప్పుడు ధర్మరాజు విదురుణ్ణి, తన తమ్ముల్ని చూచి ఇలా అన్నారు: పుట్టిన ప్రతివాడికి వార్ధక్యము, చావు తప్పదు. ఈ ధర్మార్థ కామములు మొదట సుఖ సంతోషాలు కలిగించిన ఆఖరకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి మనిషి నాలుగవదైన మోక్ష మార్గాన్ని అవలంబించడం మంచిది. కానీ మోక్షం అంత సులభంగా దొరకదు కదా. అందుకని ధర్మార్థ కామములను మనస్సులో శాశ్వతంగా ఉంచుకోకూడదు. అంటి ముట్టనట్టు ఉండాలి. మోక్షం కోసం ప్రయత్నించాలి. సుఖ సంతోషాలతో మదము, దుఃఖముతో దీనత్వము వస్తుంది. మానవుడు వీటికి లోబడకూడదు. అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పారు ధర్మరాజు. ఆ గోష్ఠి అంతటితో చాలించారు. మర్నాడు యథావిధిగా అందరూ భీష్మాచార్యుల వద్దకి వెళ్ళారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వంలో భాగంగా విదురుల వారికి పాండవులకి జరిగినటువంటి గోష్ఠి. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.